అందరికీ వందనాలు. ముందుగా నాకు ఇచ్చిన సంబంధించినటువంటి ఆత్మీయత గారికి వందనాలు, అలాగే పాస్టర్ గారికి వందనాలు. ఈ శుక్రవారం చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఎందుకంటే వాస్తవంగా కూడా ఇక్కడ చేరినటువంటి మనందరూ కూడా చాలా అదృష్టవంతులు ఈ తరంలో పుట్టినారు. ఎందుకంటే సుమారుగా యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడైతే క్రీస్తు శకం 33లో ఇదే శుక్రవారం ఇదే 3వ తారీఖున ఆయన సిలువ వేయబడ్డాడు. ప్రపంచంలో 26 సంవత్సరాల తర్వాత జరిగినటువంటి మొట్టమొదటి ఘట్టం అని చెప్పి బైబిల్ పండితులు, శాస్త్రులు, పరిశీలు చాలామంది కూడా లెక్కలు వేసి చెప్పారు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన పుట్టినప్పటి నుంచి 33వ సంవత్సరంలో ఏప్రిల్ నెలలో శుక్రవారము 3వ తారీఖు, అంటే ఏప్రిల్ నెలలో 3వ తారీఖు రావడం, అందులో శుక్రవారం 3వ తారీఖు రావడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. అది 2026 సంవత్సరాల తర్వాత ఇప్పుడు నెరవేరిందని లెక్క వేసి చెప్పారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారిని ఆ రోజుల్లో సెలవేసిన మనం మామూలుగా కాలంగా జరుపుకుంటున్నాం. కానీ వాస్తవంగా ఈ రోజున ఇదే డేట్న 2026 సంవత్సరాల క్రితం యేసు ప్రభువారిని సిలువ వేశారండి. ఆ తరంలో మనం ఉన్నందుకు చాలా ధన్యులు. ఈ విషయాన్ని మీకు తెలియజేయడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. అందుని బట్టి దేవుని కూడా స్తుతిస్తున్నాను. నాకు ఇచ్చినటువంటి దేవుని మాట, మొదటి మాట రమణయ్య చక్కగా వివరించాడు. తండ్రి వీరేం చేయించున్నారు, వీరేం తండ్రి క్షమించినారు. రెండవ మాటగా సెలవులో ఉన్నటువంటి దొంగతో ప్రభు గారు మాట్లాడినటువంటి మాట లూకా సువార్త 23వ అధ్యాయం 43వ వచనం చూడండి ఒకసారి. లూకా సువార్త 23వ అధ్యాయము 43వ వచనం. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. ఇక్కడ ఈ మాట యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిలువ ఘట్టంలో ఎడమ వైపున ఒకరిని, కుడి వైపున ఒకరిని, 2 బందిపోటు దొంగల్ని శిలువ వేసినట్టుగా మార్కు సువార్త 15వ అధ్యాయము 25, 27 వచ్చిన చూడండి ఒకసారి. 25వ వచనం 15వ అధ్యాయము మార్కు సువార్త. ఆయనను సిలువ వేసినప్పుడు పగలు 9 గంటల ఆయన. 27వ వచనం. మరియు కుడివైపున ఒకరిని, ఎడమ వైపున ఒకరిని, 2 బందిపోటు దొంగలను ఆయనతో కూడా సిలువ వేసింది. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఆ కల్వరి శిలువలో ఉన్నప్పుడు ఉదయం 9 గంటలకు ఆయన సిలువ వేయడం జరిగింది. అయితే ఇక్కడ 2 బందిపోటు దొంగల్ని, కుడి వైపున ఒకరిని, ఎడమ వైపున ఒకరిని, 2 బందిపోటు దొంగలు కూడా సిలువ వేయడం జరిగింది. ఈ బందిపోటు దొంగల గురించి బైబిల్లో కాలక్రమంలో క్రీస్తు శకం బహుశా 4వ శతాబ్దానికి చెందినటువంటి అపోక్రిఫల్ గ్రంథంలో ద బుక్ ఆఫ్ నికోడస్ అనేటువంటి అతను రాసినటువంటి విధంగా ఆ యొక్క బైబిల్ పండితులు చెప్తున్నారు. ఈ 2 పేర్లు, ఒక అతని పేరు డిస్మస్, ఒక అతని పేరు గెస్టాస్. ఈ డిస్మస్ అనేటువంటి అతన్ని ఆ కల్వరి శిలువలో యేసుక్రీస్తు ప్రభువారు నేడు నాతో కూడా పరదేశంలో ఉందో అనేటువంటి చెప్పడం జరిగిందని ఆ గ్రంథంలో పేర్కొన్నాడు. ఈ డిస్మస్ అనేటువంటి వ్యక్తి 2 కూడా దొంగలే. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఒక మూలతోటి నేడు నాతో కూడా పరదేశంలో ఉందో అని చెప్తున్నాడు. అయితే ఇంకొక దొంగతో ఎందుకు ఏమి చెప్పలేదంటే ఇక్కడ జరిగినటువంటి కొంత సమాచారాన్ని మనకి పరిశుద్ధ గ్రంథంలో బైబిల్లో మనకు పరిశుద్ధాత్ముడు తెలియజేశాడు. ఏంటి అంటే ఇక్కడ 2 దొంగలు యేసుక్రీస్తు ప్రభువారిని సిలువలో నిందించారు, దూషించారు కూడా.
అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి జనాలు ఆ కలవరి శిలువ ఎమ్మడిగా ఆ దొరవని పోయేటువంటి వాళ్ళు కూడా యేసుక్రీస్తు ప్రభువును చూసి అపహసించారు, హేళన చేశారు. అలాగే వాళ్ళు కూడా కాదు కానీ శాస్త్రులు పరిశీలనలు కూడా ఆయనను దూషించారని అక్కడ పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. అయితే యేసుక్రీస్తు ప్రభువుతో చిన్నబడినటువంటి ఇద్దరు దొంగలు కూడా యేసుక్రీస్తు ప్రభువుని నిందించారు అని మత్తయి సువార్త 27వ అధ్యాయము 44వ వచనం ఒకసారి చూడండి. ఆయనతో కూడా సిలువ వేయబడిన బందిపోటు దొంగలను అలాగే ఆయనను నిందించింది. ఎలాగో నిందించాడు? పైన 38వ వచనం చూడండి. అదే పైన, మరియు కుడివైపున ఒకడును ఎడమ వైపున ఒకడును ఇద్దరు బందిపోటు దొంగలు ఆయనతో కూడా సిలువ వేయబడింది. ఆ మార్గమున వెళ్ళుచుండిన వారు తలనూనెచు దేవాలయమును పడగొట్టి 3 దినముల పట్టువాడుగా నిన్ను నీవే రక్షించుకున్నాడు. నీవు దేవుని కుమారుడు అయితే శిలువ మీద నుండి దిగమని చెప్పుచు ఆయన దూషించి, అలాగే శాస్త్రులను పెద్దలను ప్రధాన యాజకులను కూడా ఆయన అపహసించుచు, వీడు ఇతరులను రక్షించును, తను తానే రక్షించుకోలేదు. ఇశ్రాయేలు రాజు కదా, ఇప్పుడు శిలువ మీద నుండి దిగిన ఎడల వాని నమ్ముదును. వాడు దేవుని యందు విశ్వాసం ఉంచును, నేను దేవుని కుమారుడని చెప్పాను కనుక ఆయనకి ఇష్టడైతే ఆయన ఇప్పుడు ఆయన తప్పించని చెప్పింది. ఆయనతో కూడా సిలువ వేయబడిన బందిపోటు దొంగలు అలాగే ఆయనను నిందించారు. చూడండి ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ శాస్త్రులు పరిశీలనలు అలాగే త్వరలో వెలిచినటువంటి వాళ్ళు కూడా యేసుక్రీస్తు ప్రభువుని భయంకరంగా దూషిస్తూ ఉన్నారు. ఏమని దూషిస్తున్నారంటే, నీవు దేవుని కుమారుడు కదా అంటే, ఇక్కడ నీవు యేసుక్రీస్తు ప్రభువుని దూషిస్తూనే ఆయన చేసినటువంటి అద్భుతములను, ఆయన చేసినటువంటి గొప్ప సూచక క్రియలను, మహత్కార్యములను గుర్తు చేస్తూ వాటిని బట్టి ఆయన దూషిస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువుని దూషించడానికి ఏ పాపము ఆయన చేయలేదని పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తుంది. ఆయన దూషించాలంటే ఆయన ఏ తప్పు చేయలేదు, ఆయన ఏ పాపము చేయలేదు. కాబట్టి ఆయన దూషించడానికి వీళ్ళ దగ్గర ఏమీ లేదు. కానీ ఆయన చేసినటువంటి మంచి కార్యములను బట్టి ఆ మాటలు చెప్పుకుంటూ వీడు ఇతరులను రక్షించను, మన తను రక్షించుకోలేదా, నేను దేవుని కుమారుడు అని చెప్తాడు కదా, మరి శిలువ మీద దిగినాడుగా, నేను దేవుని కుమారుడు నమ్మదాను అని చెప్పుకుంటూ యేసుక్రీస్తు ప్రభువు గురించి అనేక దూషణమైన మాటలు పలుకుతున్నప్పటికీ ఈ దొంగలిద్దరూ కూడా ఆయనను దూషించారు ప్రియమైన వాళ్ళ. అయితే ఇక్కడ ఒక అద్భుతం జరుగుతుంది. ఒక దొంగ సైలెంట్ అయిపోయాడు, ఒక దొంగ మీదకి ఆయనను దూషిస్తూ ఉన్నాడు. అదే లూకా సువార్త 23వ అధ్యాయము 39వ వచనం ఒకసారి చూడండి. వేలాడు దీవెన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకోను, మమ్మల్ని కూడా రక్షించమని చెప్పినాం. చాలమ్మా. చూడండి, ఒక దొంగ అంటున్నాడు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవే రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించవచ్చు కదా అని ఒక దొంగ మాత్రమే ఆయన దూషిస్తున్నాడు. ఒక దొంగ అయితే సైలెంట్. ఆ దొంగ రెండవ దొంగ ఏం మాట్లాడుతున్నాడు? 40వ వచనం చూడండి. అయితే రెండవ వాడు వారిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాను, కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి చాలా ఒక్క నిమిషం. యేసుక్రీస్తు ప్రభువు రెండో దొంగత అంటున్నాడు. ఆ రెండో దొంగని గద్దించి అంటున్నాడు, నీవు అదే శిక్షలో ఉన్నావు కనుక
దేవునికి భయపడరా? మనమైతే నేరం చేసిన వారు, మనమైతే తప్పులు చేసి ఈ శిక్షణ అనుభవించడం మనకి న్యాయమే. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఏ తప్పిదము చేయలేడు అని ఒక అద్భుతమైనటువంటి మాట పలుకుతున్నాడు. పిల్లలు, ఏం జరిగింది ఇతను హృదయం అంటే, ఇతరులో ఏదో ఒక భయంకరమైనటువంటి మార్పు వచ్చింది. మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో ఆ మొదటి మాట పలికినప్పుడు, తండ్రి మీరేమి చేయించున్నారో మీ వెలుగులు కనుక వీరిని క్షమించమని చూశాడు. ఈ ద్వారపోతున్న జనాలందరూ మాట్లాడుతున్న మాటలు, ఈ యొక్క ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి శాస్త్రులు కానీ పరిశీలన కానీ మాట్లాడుతున్న మాటలన్నీ కూడా ఈ దొంగపై శిలువ మీద ఉన్నటువంటి ఈ దొంగ రెండో విధంగా యేసుక్రీస్తు ప్రభువు వైపు చూస్తున్నాడు. ఒకవైపు వాళ్ళు మాట్లాడే మాటల్ని ఆలోచిస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువుతో కూడా ఆ యొక్క పిలాతు ఆ యొక్క రోమన్ గవర్నమెంట్ అక్కడ వాళ్ళు విమర్శించేటువంటి సమయంలో యేసుక్రీస్తు ప్రభువు చెప్పినటువంటి మాటలు కూడా ఈయన ఆలోచించే ఉంటాడు. యేసుక్రీస్తు ప్రభువు అడుగుతాడు పిలాతు, ఏయా నువ్వు యూదుల రాజు అడిగాడు. అవును, నువ్వన్నట్టు యూదుల రాజు అన్నాడు. సత్యముల గురించి నేను సాక్ష్యం వచ్చి లోపలికి వచ్చింది, అందుకే నేను పుట్టింది అంటున్నాడు. నేను రాజునే అన్నాడు కదా, మరి నీ రాజ్యం ఏదన్నాడు? నా రాజ్యము ఇదిలోక సంబంధమైనది కాదు, నా రాజ్యము పరలోక సంబంధమైనది. పరలోక సంబంధమైనటువంటి ప్రతి వాడు కూడా నా మాట వినుడు అంటున్నాడు. ఈ మాటలన్నీ ఆలోచించాడు. అయితే మొదటిలో గ్రహింపు లేనటువంటి ఈ దొంగ, ఇద్దరు దొంగలు కూడా కలిసి యేసుక్రీస్తు ప్రభువుని నిందించారు. అయితే కానీ రాను అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితిని చూసి అంతటి ఘోరమైన శిక్షలో కూడా ఉండి ఎదుటి వారిని క్షమించగలిగేటువంటి ఆ మంచి మనస్సు ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువుని చూసినటువంటి ఈ సిలువలో ఉన్నటువంటి రెండవ దొంగ అతని హృదయం బ్రద్దలైపోయింది. ప్రేమను వెళ్ళరా, నేను ఇంతమంది కఠినమైన శిక్షలో ఉండి ఎదుటి వారిని క్షమించగలిగేటువంటి ఇతని హృదయం ఏంటిది అని ఆలోచించాడు. కాబట్టి ఇతను నిజంగా ఈ లోక సంబంధమైనటువంటి మంచి కాదు అని గుర్తెరిగి అక్కడ 42వ వచనంలో అద్భుతమైన మాటలు ఉంటున్నారు. చూడండి ప్రియమైన వల్ల ఆయన చూసి, యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోవాలని చెప్పాను. అందుకు ఆయన వారితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చూడండి ప్రియమైన వాళ్ళ 42వ విషయంలో ఒక అద్భుతమైన మాట మాట్లాడుతున్నాడు. యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభువు సిలువలో పలికింది 7 మాటలే. ఈ 7 మాటలే ఎక్కడ కూడా నా రాజ్యంతో నేను వస్తానని ఎక్కడ చెప్పలేదు. కానీ ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువుకి ఒక రాజ్యం ఉన్నదని, మీరు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని దొంగ ఎలా పలకగలిగాడు? ఇక్కడికి వచ్చినాక ఈ మాట నేను చదువుతుంటే నేను ఇక్కడ ఆగాను. ప్రభా, ఈయనకి నీకు ఒక రాజ్యం నీకు దొంగ కదా, అందులో బందిపోడు దొంగ. దొంగలంటే మామూలుగా దొంగలు ఇస్తారు, నీ దగ్గర కత్తి బెదిరించి నీ దగ్గర సామాన్లు తీసేస్తుంటారు. కానీ పరిశుద్ధ దొంగలను బయలు చెప్తూ సమయిస్తుంది, వీళ్ళు బందిపోడు దొంగలు. బందిపోడు దొంగ అంటే ఏం చేస్తారు తెలుసా? నీ దగ్గర ఉన్న కూడా తీసేసుకొని నేను చంపేస్తారు. అవసరమైతే స్త్రీలైతే అత్యాచారం కూడా చేస్తారు. వీళ్ళని బందిపోడు దొంగలు అంటారు. ఇలాంటి బందిపోడు దొంగ అయినటువంటి ఈయనకి యేసుక్రీస్తు ప్రభువుకి ఒక రాజ్యం ఉన్నదని, ఆయన రాజ్యంతో కూడా యుగాలు వేరేటువంటి ఒక దినముందని, ఆయన రాజ్యంతో కూడా వస్తాడన్న సంగతి ఇతనికి ఎలా తెలిసింది అని నేను ఆలోచించినప్పుడు పరిశుద్ధాత్మ ప్రేరేపణతో నేను బైబిల్ చదువుతూ ప్రభా ఇక్కడ ఉన్నటువంటి మర్మంగా నాకు తెలియ ప్రభాన్ని ప్రార్థిస్తున్నప్పుడు నాకు కొంచెం కొద్దిగా నాకు వచ్చినటువంటి ఒక ఆలోచన ఏంటంటే, నిజంగా ఈ ఇద్దరు కూడా యూదులయ్యే ఉండాలి. వీళ్ళు మొదట్లో యేసుక్రీస్తు ప్రభువు గురించి కానీ ధర్మశాస్త్రం గ్రంథం గురించి కానీ వీళ్ళకి తెలిసి ఉండాలి. మెస్సీయ అనేటువంటి ఒక ఆయన వస్తాడు. ఇలా ఆయన వచ్చినప్పుడు ఆయన ఒక రాజ్యం ఉంటుంది, ఆయన రాజ్య పరిపాలన చేస్తాడని పాత నిబంధన గ్రంథాలన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభువుని ఒక ఛాయలాగా చూపించింది. కాబట్టి ఈయన కూడా యేసుక్రీస్తు ప్రభువు గురించి తెలిసి ఉండాలి. లేకపోతే ఆయన రాజ్యం ఉందని ఆయనకు ఎలా తెలిసింది? యూదులకు మాత్రమే తెలుస్తుంది మెస్సీయ అనేటువంటి ఒక ఆయన వస్తాడని.
ఎందుకంటే ఈ యూతులు మనలా కాకుండా వాళ్ళు బాల్య దినం నుంచి ఏం చేస్తారంటే ధర్మశాస్త్రాన్ని అవస్పోషణం పడతారు. మనం ఆరు ఎలా నేర్చుకుంటామో చదువుకునేటప్పుడు ఈ యూతులు కూడా బాల్య దినం నుంచి మొత్తం కూడా బాల్యం నుంచే పిల్లలకి ధర్మశాస్త్ర గ్రంథాన్ని నేర్పిస్తారు. కాబట్టి ఇతర కూడా మొదటి క్లాస్ రంగాన్ని ఈ యొక్క ధర్మశాస్త్రం ఎదిగిన వాడుగా ఉండి ఏదో దారి తప్పిపోయాడు, అలగానికి తిరుగుతూ ఇతరులు ఒక దొంగగా మారిపోయి ఉండొచ్చు బహుశా అనుకోని ఇతరులు కూడా యూదులు అయి ఉంటేనే వాస్తవంగా కూడా యేసుక్రీస్తు ప్రభువారు మెస్సియా వస్తాడని ఈయనకి తెలిసి ఆ విషయాన్ని అక్కడ పిలాతు దగ్గర ఆయన చెప్పేటువంటి మాటలు బట్టి గమనించి నిజంగా ఈయన క్రీస్తు అయి ఉంటాడని ఇక్కడ ఆయన గుర్తెరిగి అప్పుడు ఆ మాట అన్నాడు, నీవు నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోవాలి. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువు అన్నాడు, నీవు నాతో కూడా పరదేశంలో ఉంది అన్నాడు. పరదేశం పరలోకం ఒకటి కాదు ప్రేమ వల్ల తెలుసుకోండి. పరలోకం వేరు, పరదేశం వేరు. నువ్వు యేసుక్రీస్తు ప్రభువు నీతిగా యథార్థంగా ఈ లోపల పరిశుద్ధంగా నువ్వు బ్రతికి నీ ఆత్మ యేసుక్రీస్తు ప్రభువుకి నమ్మకంగా ఈ దొంగ అప్పు చెప్పినట్లు నీకు ఇతను దొంగనుడి కంటే మారు మనసు పొందినటువంటి వ్యక్తి అని అనడం మంచిది. ఎప్పుడైతే యేసుక్రీస్తు నందు విశ్వాసం నుంచి మరణం వరకు నమ్మకంగా ఉండి నీవు చనిపోయి దేవుని నీ ఆత్మను దేవుడికి అప్పచెప్తావు, అప్పుడు దేవుడు మొట్టమొదటిగా నిన్ను తీసుకెళ్ళేది పరదేశం తీసుకెళ్తాడు. పరదేశం అంటే నీతి మంతులు నెమ్మది పొందేటువంటి స్థలం. యేసుక్రీస్తు ప్రభువు మొట్టమొదటి ఈ దొంగలు ఎక్కడికి తీసుకెళ్తున్నాడు? పరదేశం తీసుకెళ్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువు తర్వాత ఎప్పుడు తీసుకెళ్తాడంటే ఆయన 2వ రాకడలో ఆయన మరలా వచ్చి ఈ 2వ రాకడలో ఆయన ఈ పరదేశంలో ఉన్నటువంటి వారిని సజీవులుగా నిలిచినటువంటి ప్రభువు కొరకు నిలబడినటువంటి పరిశుద్ధుల్ని మనము అక్షయత ధరించుకొని ఈ దేహము ఈ మట్టి దేహము మహిమ దేహముగా మార్చబడినప్పుడు మనందరినీ కూడా ఆయన మాత్రమే పరలోకం తీసుకుపోవాలి. అప్పటి వరకు ఈ నీతిమంతులందరూ కూడా పరదేశంలో వెయిటింగ్ ప్లేస్ అన్నమాట. ఇది నీతిమంతులు నెమ్మది పొందేటువంటి స్థలం ఈ స్థలంలో ఉన్నారు. అప్పుడు నీవు నాతో కూడా పరదేశంలో ఉన్నామని దేవుడు చెప్పిన మాటకి నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభు అన్నప్పుడు దేవుడు కొద్ది నిమిషాల్లోనే ఆయనకు ఒక మాట, అద్భుతమైనటువంటి మాట సెలవించాడు. ఎంత అదృష్టం అంటే ఈ దొంగది. ఈ దొంగ ఇలానే ఒక చిన్న మాట కూడా చూసుకున్నాం. పాలనాయకుల అధిపతి అన్నాడు ఆదికాండంలో. ఆదికాండం 40వ అధ్యాయము చూడండి. ఆదికాండం 40వ అధ్యాయము 11వ వచనం చూడండి. 40వ అధ్యాయము ఇక్కడ కూడా పక్కన జ్ఞాపకం చేసుకోమని చెప్పాడు యేసు. 40వ అధ్యాయం ఇంకా 3 దినాలుగా ఫరో నీ తలపైకి ఎత్తి నీ ఉద్యోగునికి మరలా ఇప్పించును, నీవు అతనికి పాననాయకుడు ఉన్ననాటి మర్యాద చొప్పున ఫరో గిన్నెను నీ చేతికి అప్పగించదు. కాబట్టి నీకు క్షేమము కలిగినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని నా యందు కరుణించి ఫరోతో నన్ను గురించి మాట్లాడి ఈ ఇంటిలో నుండి నన్ను బయటికి రప్పించు. పానదాయకుల అధిపతి, పక్షకారుల అధిపతి ఉన్నారు. అయితే వీళ్ళకి ఏదో తప్పు చేశారు, జైలు వేశారు. ఆ జైల్లోనే యేసేపు ఉన్నాడు. ఈ యేసేపు అతనికి మేలు చేసి అంటున్నాడు, నీవు నన్ను జ్ఞాపకం చేసుకో, నీ ఉద్యోగం నీకు మళ్ళీ తిరిగి వచ్చేలాక నీవు నన్ను జ్ఞాపకం చేసుకోమన్నాడు. అయితే ఇక్కడ 23వ వచనం చూడమ్మా. ఆ పానదాయకుడు ఏం చేశాడు? అయితే ఆ పానదాయకుల అధిపతి యేసేపును జ్ఞాపకము చేసుకొనక అతనిని మరిచిపోయాను. ఇక్కడ మేలు చేసి నీవు నీ ఫరో దగ్గరికి వెళ్ళినప్పుడు నీ ఉద్యోగం నీకు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభువుని ఈ దొంగ ఎలాగ నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు, ఈ పానదాయకుల అధిపతి కూడా నన్ను జ్ఞాపకం చేసుకుంటే ఇతను ఏం చేశాడు? తన ఉద్యోగం తనకు వచ్చినాక యేసేపుని మర్చిపోయాడు. మనలో కూడా ఎవరైనా ఒక కృతజ్ఞత, ఒక మంచితో ఒక మేలు పొందుకున్న తర్వాత కృతజ్ఞత లేని వారిగా మనం ఎవరైనా ఉన్నామా? మేలు చేసినటువంటి వ్యక్తులు మనం మర్చిపోతున్నామా? ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి, మనం పరిశీలన చేసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువు కృతజ్ఞత కలిగిన బ్రతకమని చెప్తున్నాడు. మనకు ఇతరులు మన పట్ల మేలు చేసినప్పుడు, ఇతరులకు మనకి ఏదైనా మంచి చేసినప్పుడు వాళ్ళ మేలుని మనం మర్చిపోకూడదు. కాబట్టి ప్రియులారా,
ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు ఆ దొంగని జ్ఞాపకం చేసుకున్నాడు. ఎప్పుడైతే అతన్ని జ్ఞాపకం చేసుకున్నాడో అతనికి ఆయన పరదేశులు ఇచ్చాడు. వాస్తవంగా కూడా నరకం అనేది దేవుడు మన కొరకు సిద్ధపరచలేదు. సాతాను దూతలకు అది ఆ నరకాన్ని ఏర్పాటు చేశాడు దేవుడు, మన కొరకు కాదు. మన కొరకు నిత్యత్వంలో పరలోకాన్ని సృష్టించాడు. కానీ మొట్టమొదటిగా ఆదాము హవ్వలు చేసినటువంటి ఆ పాపమును బట్టి, ఆ అవిధేయతను బట్టి మనం కూడా పాపంలో మరణిస్తున్నాం. అయితే ఆ పాపముల నుండి, ఆ శాపముల నుంచి మనం చేసినటువంటి శిక్షను ఆ కలువరి శిలువలో యేసుక్రీస్తు ప్రభువు మన కొరకు మరణించారు. మనం పొందవలసినటువంటి శిక్షను, వాస్తవంగా శిక్ష మనది, కానీ మన భార్యలంతటిని కూడా యేసుక్రీస్తు ప్రభువు కలువరి శిలువలో తన పైన మోసి మనకు పాపము నుండి క్షమాపణ దయచేశాడు, మనకు విమోచన కలిగించాడు. కాబట్టి ఈ యొక్క సందర్భాన్ని ఒక 4 మాటలు చెప్పి, వివరించదగిన 4 మాటలు చెప్పి నేను ముగిస్తాను ప్రియ. ఒక వ్యక్తి రక్షణ పొందడానికి ఏం చేయాలా అనేటువంటి ఆ 4 మాటలు చెప్పి నేను ఈ మాటలు ముగిస్తాను ప్రియ. రోమలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9వ వచనం చూడండి ఒకసారి. రోమలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9వ వచనం.